ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనేది మీకు చేతులు జోడించి ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఎటువంటి అనుకూలత ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎటువంటి పరిస్థితులను దిగమింగగలుగుతారు, అలాగే కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ జాతకం గురించి, మీ రాశి గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా సిస్టమేటిక్ కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకార ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి మనకు అధికంగా కనిపిస్తూ అనేది ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఇక చురుకు స్వభావం, నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకొక స్నేహితురాల నుండి కావచ్చు, మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కావచ్చు, ఏదైనా ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ స్నేహితులకు కానీ, మీ యొక్క బంధువులకు కానీ, మీ యొక్క మిత్రులకు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్న వారు, ఇక మీ యొక్క వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదని మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, మీకు రిక్వైర్మెంట్ అనేది ఆలస్యం అవుతుంది కదా, వార్నింగ్ రిటర్న్ ఇస్తాము అని ఈ విధంగా ఏదో ఒక రూపంలో, ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు
బంధువుల నుండి మీ యొక్క ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక పరిస్థితులకు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే గనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకుల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరు ఎంతగా నిరాశకు లోనైనటువంటి సమస్యకైతే ఈ రోజైతే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం కురుస్తుంది. మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వ్యక్తులు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు అందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు సంఘటన అయితే మీ శ్రమకు ప్రతిఫలం అయితే దక్కబోతుంది. ఈ సంఘటన అయితే జరగబోతుంది. సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించడం, మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించడం మీకు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో కూడా ప్రయాణం చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో వెళ్ళడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే మీకు దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాల్వ హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.